ఒంగోలు మహిళా మార్ట్లో అవినీతి తిమింగలాలు రాజ్యమేలుతున్నాయి. స్వయం సహాయక సంఘాల సభ్యులు దాచుకున్న సొమ్మును మార్ట్ అధికారులు దోచుకోవడంతో మహిళా మార్ట్లో భారీ అవినీతి చోటు చేసుకుంది. గతంలో ఇక్కడ పనిచేసిన సీఎంఎం స్థాయి అధికారితో పాటు ప్రస్తుతం ఇప్పుడు పనిచేస్తున్న సీఎంఎం మరియు ఆ శాఖకు బాధ్యులుగా ఉన్న అధికారి కూడా అదే బాటలో నడుస్తుండడంతో మార్ట్లో లక్షల రూపాయల సొమ్ము మాయమైంది. దీనిపై ఇప్పటికే విచారణకు ఆదేశించగా మహిళా మార్ట్ను పీడీ తనిఖీ చేసి సిబ్బందిని విచారించారు. మహిళా మార్ట్లో జరిగిన అవినీతి అక్రమాలపై జరుగుతున్న విచారణపై ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఒంగోలులో మహిళా మార్ట్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. క్రయ విక్రయాలకు సంబంధించి భారీ స్థాయిలో అవినీతి జరిగిందనే ఆరోపణలు కూడా వెలువెత్తుతున్న నేపథ్యంలో మరి ఈ మహిళా మార్ట్ స్థాపించిన 2 ఏళ్లకే మరి మూత వేసే స్థితికి ఏర్పడిందనే కూడా ఆరోపణలు మనకు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే దీనిపై జరిగిన ఆరోపణకు సంబంధించి విచారణకు ఆదేశించగా ఆ విచారణ ఏ స్థాయిలో ఉందనేది తెలుసుకునేందుకు మనతో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరి గారు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇటీవల కాలంలో మహిళా మార్ట్లో ఆ అవినీతి భారీ స్థాయిలో జరిగిందని, మహిళా మార్ట్ కూడా మూత వేసే స్థితికి వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మీద మీరు ఏ స్థాయి విచారణకు ఆదేశించారు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా మహిళా మార్ట్ 2023లో ఏప్రిల్లో మా మహిళా సంఘ సభ్యులతో మరియు గౌరవ ప్రజాప్రతినిధుల సహకారంతో మా మార్ట్ ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి గత సీఎంలు కానీ వీటి మీద నిర్వహణ చేస్తూ వస్తున్నారు. నేను రీసెంట్గా వచ్చిన తర్వాత మహిళా మార్ట్ గురించి కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్లో భాగంగా మన సరుకులు వీటన్నిటిని కూడా తీసుకురావటం, మా సంఘ సభ్యులు కొనటం జరుగుతూ ఉంది. ఈ మధ్య కొంచెం పేపర్లలో మహిళా మార్ట్ మూసివేస్తున్నారు అని మూసివేయలేదు, కాకపోతే ఒకరోజు లీవ్ పెట్టినారు. ఆ లీవ్ పెట్టినందువల్ల జరిగింది. దీని మీద పర్యవేక్షణ కోసం కూడా మన ఒంగోలు సీఎంఎంస్ సిఇఓస్ని కూడా దీని మీద పర్యవేక్షణకి చేయమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసి ఉన్నాం. ఇది మార్ట్ స్థాపించిన కాలంలో 60 లక్షలతో దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే 60 లక్షలు లేక, మార్ట్లో సరుకులు లేక కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. ఒక పక్క ఇటుపక్క మహిళలేమో మార్ట్ లెక్కలు తేల్చాలంటూ కూడా నిన్న మీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. దీనిపై మీ అంటే మామూలుగా మా విజిట్లో భాగంగా ప్రతి నెల నేను వచ్చిన తర్వాత ప్రతి నెల మహిళా మార్ట్ సంబంధించి విజిట్ చేయడం జరుగుతుంది. ప్లస్ సంఘ సభ్యులు నెల నెలవారీగా ఎంత తీసుకుంటున్నారు దాని మీద కూడా సమీక్షలు చేస్తున్నాము. గతంలో జరిగిన అవకతవకల వల్ల ఇప్పుడు బర్డన్ అనేది ఎక్కువైంది. దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది కూడా నేను మహిళా మార్ట్ ఇన్ఛార్జి వాళ్ళతో ప్లస్ మహిళా మార్ట్ సభ్యులతో మాట్లాడుతున్నాను. నిన్న ఆర్పీలు కూడా అదే మహిళా మార్ట్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే రివ్యూ కూడా పెట్టుకున్నాము. కాకపోతే మా మహిళా సంఘ సభ్యులు ఏంటంటే కొంతమంది వ్యక్తం చేయటం ఏంటంటే చాలా దూరం నుంచి వచ్చి మేము సరుకులు తీసుకుంటున్నాము, మాకు అక్కడే హోమ్ డెలివరీ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశం కూడా మాట్లాడుకున్నాము. ఎందుకంటే ఇక్కడ కొంచెం సేల్స్ కూడా తగ్గింది. ఎందుకంటే ఇప్పుడు అంతా హోమ్ డెలివరీ వస్తుంది. మేము కూడా వినూత్నంగా ఆలోచించి నేను కూడా హోమ్ డెలివరీ ఒకటి ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే సంఘ సభ్యులు ఒక 1000 రూపాయలు సరుకులు కొంటే వాళ్ళకే డెలివరీ ఇచ్చే విధంగా కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. దీన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి సంఘ సభ్యుల సహకారం ప్లస్ మా ఆర్పీల సహకారం కూడా తీసుకొని దీన్ని ముందుకు నడిపే విధంగా కూడా ప్లాన్ చేస్తాం. ప్రధానంగా ఇక్కడ వినపడుతుంది ఏంటంటే దీనికి ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో, అంటే గతంలో పనిచేసిన వాళ్ళు కానీ ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు కానీ వారే అవినీతికి పాల్పడ్డారనే కూడా ఒక ఆరోపణ వినపడుతుంది. ఒకవేళ జరిగినట్లయితే అటువంటి అవినీతి చేసిన వాళ్ళని మీరు ఏమన్నా ఇప్పటి వరకు గుర్తించారా? దీని మీద కూడా నేను నెలవారీ రికార్డ్స్ తీస్తున్నప్పుడు కూడా కొన్ని అవకతవకలు జరిగినట్టు కూడా మా విచారణ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి నెలవారీగా ఎంతెంత స్టాక్ కొన్నారు, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ప్లస్ బ్యాంకుల ద్వారా కూడా మేము బ్యాంకులో మాకు ఒక 2 అకౌంట్స్ ఉన్నాయి, బ్యాంకుల నుంచి కూడా మేము తీసుకుంటున్నాము. ప్లస్ దీనికి సంబంధించి ఇప్పుడు దాకా మార్ట్ మేనేజరు సంతోష్ గారు ఉన్నారు, ఇప్పుడు దాకా దాని మీద నిర్వహణ చేస్తున్నారు. గతంలో వారి మీద కూడా మొత్తం రికార్డ్ అంతా ఇస్తున్నారు. దీని మీద పరిశీలించి విచారణ కమిటీ అనేదిలో ఎక్కడైనా అవకతవకలు జరుగుంటే వాళ్ళ ద్వారా రికవర్ చేయటంగా జరుగుతుంది. దీన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మన ఆర్పీల సహాయ సహకారాలు తీసుకుంటూ ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచిస్తాం. ఈ విచారణ కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారు, ఆ విచారణ
ఏ విధంగా జరగబోతుంది? అంటే ఓ పక్క పొలిటికల్ ఒత్తిళ్లు కూడా వచ్చే నేపథ్యం ఉంటుంది. అటువంటి సమయంలో విచారణ అధికారిగా మీరు ఎవరు నియమించబోతున్నారు? వాళ్ళ మీద చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? లేదండి, పొలిటికల్ ప్రెజర్ లేదు. గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ సహకరిస్తున్నారు. మా గతంలో జరిగిన వాటి మీద పూర్తి స్థాయిలో పారదర్శకంగా విచారణ చేపడుతున్నాము. త్వరలో అందరికి కూడా తెలియజేస్తాము. దీని మీద మా మిషన్ డైరెక్టర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కూడా మనం నివేదిక ఇచ్చున్నాము. ఆ నివేదిక రాగానే త్వరలో దీనికి సంబంధించి అన్ని రికార్డులు కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఒంగోలులోనే నకిలీ గ్రూపులు తయారు చేసి లక్షల కోట్ల రూపాయలను కూడా మరి మహిళా సంఘాల సభ్యులు దాచుకున్న సొమ్మును దోచుకున్న పరిస్థితి ఇక్కడ ఒంగోలులో కనపడతా ఉంది. ఇప్పటికే మీకు అనేక ఫిర్యాదులు వచ్చినాయి. వాటి మీద మీరు ఏమన్నా చర్యలు తీసుకున్నారా? దాని మీద కూడా విచారణ కమిటీ ఒకటి నిర్వహించున్నామండి. బ్యాంకు మేనేజర్లు కూడా వచ్చి సంప్రదిస్తున్నారు. ఎక్కడైనా మరి అంటే కట్టక ఎన్పిఎల్ ఉన్న వాళ్ళు కూడా మేము నోటీసులు ఇచ్చి ఏ విధంగా వాళ్ళ చేత రికవరీ కట్టించే విధంగా కూడా మనం వాళ్ళకి బ్యాంకు మేనేజర్ల ద్వారా ప్లస్ మా ఎవరైతే ఉన్నారో మా సీఎంల ద్వారా వాళ్ళని రికవరీ చేసే విధంగా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ప్రధానంగా మాకు వినపడుతున్న సమస్య ఏంటంటే ఈ సభ్యులు ఎవరినైనా చేర్చాలన్నా, గ్రూపులకు రుణాలు ఇవ్వాలన్నా మరి కార్యాలయంలో ముడుపులు చెల్లించుకునే పరిస్థితి ఏర్పడుతుందని కూడా నిన్నటి రోజున ఆర్పీలు కొంతమంది ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఏర్పడింది. ఇది నిజంగా జరుగుతుంది అక్కడ మీ కార్యాలయంలో? మా కార్యాలయంలో జరగటం లేదండి. ఎందుకంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాన్స్పరెన్సీగా ఉండేదానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళాకాశం యాప్ అనేది మాకు తీసుకొచ్చినారు. ఆ మహిళాకాశం యాప్లోనే మా సంఘ సభ్యులు ఎవరైనా సరే లోన్ అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా MLCC యాప్ ద్వారా బ్యాంకర్స్కి వెళ్తుంది. సభ్యులకు కూడా మెసేజ్ వస్తుంది, వాళ్ళు ఎంత లోన్ తీసుకుంటున్నారు, ఎంత కట్టాలి అనేది కూడా పూర్తి పారదర్శకంతో వాళ్ళకి మెసేజ్ కూడా వస్తున్నాయి. గతంలో ఈ విధంగా వాళ్ళకి సభ్యులకి తెలియటం లేదు. ఎందుకంటే మనం తీసుకున్నాము, కడుతున్నామా లేదని కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళకే డైరెక్ట్గా అకౌంట్లోనే అమౌంట్ పడుతుంది. ప్లస్ వాళ్ళ ఈఎంఐ కూడా వాళ్ళే కట్టే విధంగా కూడా మనం ఈ యాప్లో పొందుపరుచున్నాం. ప్రధానంగా ఇప్పుడు లాగిన్లో ఎవరైతే ఈ లోన్కి సంబంధించి కానీ సభ్యులకు సంబంధించి కానీ ఆ లాగిన్ ప్రాసెస్ జరుగుతుందో వాళ్ళు అక్కడ CMMగా ఎవరైతే బాధ్యులు వర్తిస్తూ ఉన్నారో వాళ్ళు ఈ ఆర్పీఎల్కి ఫోన్లు చేసి మాకు సభ్యులకి ఇంతనే ఇవ్వాలి, లోన్ చేస్తే ఇంత అమౌంట్ అని కట్టాలని చెప్పి కూడా ఒత్తిడి చేస్తున్న పరిస్థితి అయితే ఏర్పడుతుందని కూడా వాళ్ళు పరోక్షంగా మాతో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ తీసుకొచ్చిన యాప్ ద్వారా అందరికీ 3 days అనండి. ఈ 3 days వర్కింగ్ డేస్లో ఎవరైతే ఆర్పీ మన సంఘ సభ్యులు ఎవరైతే లోన్ ద్వారా అప్లై చేస్తుంటారో CEOకి, CMMకి, పీడీకి అందరు కూడా 3 days వర్కింగ్ డేస్. ఈ 3 days వర్కింగ్ డేస్ లోపల కూడా అప్రూవల్ చేసేస్తున్నారు. కాకపోతే ఆ సంఘ సభ్యులు పెట్టేటప్పుడు తీర్మాన కాపీలు, MCP జనరేటర్ కాపీ మీద కూడా అవగాహన కల్పించాము. మన ఆర్పీలు అందరూ కూడా ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా చేయాలని కూడా వాళ్ళకి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసాము. కొంచెం మొన్న ఈ మధ్య కొంచెం తెలియక రకరకాలుగా వాళ్ళు కూడా అంటే తీర్మాన కాపీ కాకుండా వేరే అంటే పెడుతున్నారు, కానీ కరెక్ట్గా పెట్టడం లేదు. అంటే అప్లోడ్ చేయడంలో కూడా బ్యాంకర్స్ కూడా కరెక్ట్గా చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తాం. ఆ విధంగా కూడా వాళ్ళకి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఇంకా అట్లాంటివి జరగకుండా కూడా ఈ మధ్య అన్ని లోన్లు కూడా వితిన్ డేస్లోనే వాళ్ళకి అప్రూవల్ అవుతున్నాయి. సంఘ సభ్యులు కూడా వచ్చి సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి రోజున మీ కార్యాలయంలో CMM1, CMM2 మధ్య పోటీ ఏర్పడింది. అంటే ఒక నిమిషం సార్, లాగిన్ ఇవ్వలేదనేది ఆరోపణగా ఎదురుపడింది. సభ్యులు కూడా నిన్నటి రోజున ఆందోళన చేశారు. దాని మీద మీ వివరణ? అవన్నీ లేవండి. అందరికీ అంటే ఇప్పుడు పూర్తి పారదర్శకంగా ఉండే ఉద్దేశంతో టెక్నికల్ ఇష్యూస్ వస్తుంటాయి. ఇప్పుడు OTP పర్పస్ అంటే గతంలో ఎవరంటే వాళ్ళు చేసే విధంగా కూడా ఉన్నింది. ఇప్పుడు OTP పర్పస్ తీసుకొచ్చాం. ఆ టెక్నికల్ ఇష్యూస్ వల్ల లోన్లు కూడా త్వరగా ఇప్పుడు అయిపోయేదానికి కూడా క్లియర్ అయింది. అందువల్ల మొన్న ఒక 3-5 days నుంచి లోన్స్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడంతా OTP పర్పస్, ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫోన్కి OTP వచ్చిన తర్వాతే వాళ్ళ లాగిన్ పాస్వర్డ్కి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అంత ట్రాన్స్పరెన్సీగా ఇప్పుడు మేము లోన్ ప్రాసెస్ కానీ ప్లస్ ఇప్పుడు వచ్చే LHP యూనిట్స్ ప్రాసెస్ కానీ అన్నీ పూర్తి పారదర్శకంతో ట్రాన్స్పరెన్సీగా ఉండేదానికి నేను కృషి చేస్తాను. గతంలో కొంతమందిని ఇక్కడ తొలగించడం అనేది జరిగింది, అంటే ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళని తిరిగి మళ్ళీ తీసుకునే ఆరోపణ కూడా వినపడుతుంది. అది నిజమేనంటారా? లేదండి, ఎందుకంటే మాకు సమైక్య ద్వారా మాకు వాళ్ళ సమైక్య వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎవరు ఆర్పీ ఉండాలి ఎవరు అనేది. వాళ్ళ సంఘ సభ్యులు తీర్మానం వచ్చిన తర్వాత మేము ఏదైనా యాక్షన్ తీసుకోగలం. తీర్మానం రాకుండా చేయమంటే చేయము. ఇది మెప్మాలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే మహిళా మార్ట్లో అవినీతికి పాల్పడ్డారో
మరి అటు నకిలీ గ్రూపులు కూడా చేసి ఎవరైతే లక్షల్లో అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ మనతో తెలియజేసి ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో అశోక్, డి న్యూస్, ఒంగోలు.